గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి రవి పంపించారు. బల్లి మీద పడితే దోషమని ఏ శాస్త్రంలో ఉంది తెలియచేయండి అని అడుగుతున్నారు. శకున శాస్త్రంలో ఉంటుంది. బృహస్పతి, శుక్రాచార్యుడు ఇలాంటి మహానుభావులు శకున ప్రకరణాలు రాశారు. శకున ప్రకరణాల్లో బల్లి పడ్డం, బల్లి యొక్క పాతం వల్ల వచ్చేటటువంటి లాభ నష్టాల గురించి కూడా చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవం మీద పడితే పురుషులకైతే ఎటు, ఆడవాళ్ళకైతే ఎటు, మళ్ళీ దీంట్లోంచి బయటపడడం ఏం చేయాలి, ఇవన్నీ కూడా శకున ప్రకరణం అని పేరు. మన శాస్త్రాలు ఏవి ఇతరులను భయపెట్టడానికో సరదా కోసమో రాసినవి కావు. అనుభవంతో బాగా ఎంతోమందిని పరీక్షించి చెప్పినవి. అజ్ఞానులు మూఢ విశ్వాసాలు అంటారు, వాళ్ళు అజ్ఞాన వేదికలు పెట్టుకుని, దాని గురించి మనకెందుకు. అందువల్ల బల్లి కుడివైపు పడితే ఆడవాళ్ళకి, అది కూడా చెంప మీద పడితే దానివల్ల చూడండి ఎంత కలహం వస్తుందో. కాబట్టి అటువంటి వాటికి నివారణకి కంచె అని ఉంది, అక్కడికి వెళ్ళి వెండి బల్లి, బంగారు బల్లి ముట్టుకుంటే ఆ దోషాలు పోతాయి. మొత్తం మీద బల్లి పడ్డం అనేది ఎందులో ఉందని వారు అడిగారు. అది శకున ప్రకరణంలో ఉంటుంది. దానికి శకున శాస్త్రం అని పేరు. మొట్టమొదటి శకున శాస్త్రం రాసినటువంటి వాడు బృహస్పతి, దానిని అభివృద్ధి చేసిన వాడు శుక్రాచార్యుడు, ఆ తర్వాత పరాశరులు వారు, గర్గాచార్యులు వారు వీటికి అనేక రకాలైన చేర్పులు మార్పులు చేశారు. ఆ శకున ప్రకరణం 80,000 శ్లోకాలతో ఉంటుంది. అందులోనే స్వప్నాధ్యాయం వంటివన్నీ ఉంటాయంటే కళలు, ఎదురొస్తే ఏమి లాభాలు, ఏది వస్తే నష్టము, అలాగే బల్లి ఎలా పడితే నష్టం, పిల్లి ఎలా వస్తే లాభం, పిల్లి ఎటు పెడితే నష్టం, ఇవన్నీ అందులోనే చెప్పారు. దానికి ఏమని పేరు? శకున ప్రకరణము లేక శకున శాస్త్రము అని పేరు అన్నమాట.